హాయ్ హలో వెల్కమ్ టు మొగటా మీడియా. పిఠాపురంలో వర్మ లొల్లి మరీ ఎక్కువైపోయిందని చెప్పాలి. అంటే ఎందుకు వర్మ గారికి అసలు పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత అక్కసో నాకైతే అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారికి సీటు అక్కడ పిఠాపురంలో జనసేన పార్టీకి కన్ఫామ్ అని తెలిసినప్పటి నుంచి కూడా వర్మ గారికి సంబంధించినటువంటి ఆగడాలు అన్నీ ఇన్ని కాదు. ఏదో అంటే బయటికి నవ్వుతూనే వెనకాల కత్తులు పెట్టుకుని తిరిగేటువంటి పరిస్థితి వర్మ గారు ప్రచారంలో కూడా చేసుకుంటూనే వచ్చారు. పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా సహకరించినటువంటి పరిస్థితి 100% లేదు. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను అక్కడ దాదాపు ఒక నెలన్నర పాటు అక్కడ ఉన్నాను కాబట్టి నాకు క్లారిటీగా తెలుసు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు మీరు పక్కన ఉండేటువంటి విజువల్స్ చూడొచ్చు. అక్కడ ఒక పాడాకి సంబంధించి పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో జనసేన పార్టీకి సంబంధించి అలాగే అక్కడ ఉండేటువంటి కాకినాడ డెవలపింగ్ అథారిటీకి సంబంధించినటువంటి తుమ్మల బాబు గారు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేగా మన పెన్నెం దొరబాబు గారు ఉన్నారు. అలాగే వర్మ గారిని కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి. అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో అలాగే చంద్రబాబు నాయుడు గారి ఫోటో సమాంతరంగా మీటింగ్ హాల్ లోపల స్టేజ్ వెనకాల చాలా క్లారిటీగా ఇద్దరిది కూడా ఒకటే సైజు ఫోటో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ వర్మ గారు బయట ఉన్నటువంటి మిగతా చిన్న చిన్న ఫ్లెక్సీలు ఎవరికి వాళ్ళ అభిమానంతో పెట్టుకునేటువంటి ఫ్లెక్సీల్లో అదిగో చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదు, అదిగో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెద్దగా ఉంది, చంద్రబాబు నాయుడు గారి ఫోటో చిన్నగా ఉంది, ఇది ఎలా నేను యాక్సెప్ట్ చేస్తాను, అసలు కుదరదంటే కుదరదు అని ఇలాంటి వాతావరణమే గతంలో కూడా అనేక మార్లు రిపీట్ చేసుకుంటూ గొడవలు పడుతూ కావాలని గొడవలు సృష్టిస్తూ వర్మ గారు చేస్తున్నటువంటి పని అంతా ఇంత కాదు. అసలు జనసేన పార్టీ అంటే అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి లేకపోతే కూటమి ఏర్పడేదా? ఎవరన్నా మీరు ఆలోచించండి. ఎంత బలంగా నిలబడ్డారు. తెలుగుదేశం పార్టీకి వాళ్ళ ఇబ్బందుల్లో కష్టాల్లో నిలబడినటువంటి వ్యక్తి అని చెప్పి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ బాండింగ్ చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుంది. ఈరోజు వాళ్ళు ఎంత కష్టపడి అందరూ కూడా ఒక మెట్టు దిగి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటుపడుతుంటే ఇక్కడ వర్మ గారు మాత్రం ఆయన స్వలాభం కోసం ఆయన పవన్ కళ్యాణ్ గారు మంచి పనులు చేసేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి పిఠాపురాన్ని ఒక అద్భుతమైనటువంటి నియోజకవర్గంగా తీసుకెళ్లిపోతున్నారు. ఇంకా మళ్ళీ నాకు పోటీ చేసేటువంటి అవకాశం ఉండదేమో అని చెప్పి స్వలాభం కోసం తప్ప ఏమన్నా పనికొచ్చేటువంటి ఉపయోగాలు ఉన్నాయా చెప్పండి దీనివల్ల? ఇలా రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య లేనట్టు పిఠాపురంలో ఇంకా దేని గురించి మాట్లాడినట్టు మాట్లాడితే ఫోటోల గురించి వర్మ గారు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. చిన్న ఫోటో ఉంటే చిన్నదంటారు, పెద్ద ఫోటో పెద్దదంటారు. అసలు ఏ నియోజకవర్గంలో అయినా ఒక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తిగా వర్మ గారికి తెలియక కాదు, ఇది కావాలని కుట్రపూరితంగానే పవన్ కళ్యాణ్ గారిని అక్కడ తగ్గించేటువంటి ప్రయత్నం, కూటమిలో చీలిక తెచ్చేటువంటి కుట్ర చేస్తున్నటువంటి వర్మ గారిగా నేను చాలా క్లారిటీగా చెప్పదలుచుకున్నాను. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ ఉన్న లీడర్గా ముందు చూపున్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారిని అలాగే నారా లోకేష్ గారిని ఇలా కలుపుకొని బీజేపీతో కలిసి ముందుకు వెళుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాట పడుతున్నటువంటి ఈ టైంలో ఇలాంటి చిచ్చులు పెట్టడం అవసరమా వర్మ గారు? మీరు చెప్పండి. మీ స్వలాభం కోసం కాకపోతే, మీ అంటే పైన ఉన్న వాళ్ళని మెప్పించడం కోసం కాకపోతే మీరు చేస్తున్నటువంటి పని అక్కడ ఉండేటువంటి ప్రజలు ఆల్రెడీ తెలుసుకున్నారు. అర్థమైందో లేదో మీకు అర్థం కావట్లేదేమో. 2019లో దాన్ని బట్టి మీకు అర్థం తెలుసుకోవాలి. 2019లో మీకు ఎందుకు ఓటేయలేదనేటప్పుడే మీరు అర్థం అవ్వాలి. ఇంకా మీరు ఎలాంటి వ్యాఖ్యలు ఎలాంటి పనులు చేస్తే డెఫినెట్గా మీకు ఆ నియోజకవర్గంలో స్థానం కూడా ఉండదు. ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికే ఇలాంటి పరిస్థితులు ఉంటే మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేల మీద టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు అనేక విధాలుగా కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మొన్నే బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి మాట్లాడుకున్నాం, లోకం మాధవ్ గారి గురించి మాట్లాడుకున్నాం, చిరి బాలరాజు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వరకే వచ్చింది. పవన్ కళ్యాణ్ నిజంగా పిఠాపురంలో వర్మ గారి ఆగడాలు ఎంతవరకు వెళ్ళిపోయాయంటే, ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఉంటే అక్కడ డిప్యూటీ సీఎంగా ఉంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక మంత్రి పదవిలో ఉంటే ఆయన నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించినటువంటి చెక్కులు శాంక్షన్ చేయించుకుని పవన్ కళ్యాణ్ గారు ఆయనకు సంబంధించినటువంటి పార్టీ అక్కడ పంచిపెట్టాల్సినటువంటి అంటే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే అవన్నీ కూడా వర్మ గారు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే చూడండి, పవన్ కళ్యాణ్ గారికి పంపించలేదు, ఇవి నేనే వెళ్ళి తీసుకొచ్చాను అని చెప్పుకుంటారంట ఆయన. ఇది ఒక పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పిఠాపురంలోనే ఎలా ఉంటే మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటో చెప్పండి. నిజంగా చెప్తున్నాను కదా, డెఫినెట్గా దీని మీద చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ సీరియస్గా తీసుకోండి. మీలాంటి వ్యక్తులు
ఎంత గొప్పగా మీరు ఒక ముందడుగు ముందు చూపుతో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తుల్ని ఇలా అందరినీ కలుపుకుని ఆంధ్రప్రదేశ్ కోసం 2019 నుంచి 24 వరకు అంధకార ఆంధ్రప్రదేశ్ తయారు చేసి వదిలిపెట్టేస్తే గత ప్రభుత్వం దాన్ని అభివృద్ధి బాటలో పట్టించాలనేటువంటిది ఒక తాటి మీదకి తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా మీరు ప్రభుత్వాన్ని అడుగుతుంటే ఇలాంటి వ్యక్తుల వల్ల చాలా ప్రమాదం ఉంది కూటమికి. ఒక 15 ఏళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పెట్టుబడులు వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం కలిగించాలి అని చెబుతుంటే ఇక్కడ వైసీపీ ట్రాప్లో పడి వర్మ గారు లాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎంత అద్భుతాలు చేసేస్తారు, పొద్దున కూడా ఆయనే గెలిచేస్తారు. ఓ పక్కన డీలిమిటేషన్ వల్ల సీట్ల పెంపు ఆగేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఆయనకు సీట్ వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లా. ఇంకా ఏం చేయాలో వర్మ గారికి అర్థం కావట్లా. అయినా ఇలాంటి కుట్రలు ఎందుకు చెప్పండి? ఏదో ఒకటి కావాలంటే ఇప్పుడు కాకపోతే ఈ రోజు బిల్లు ఆపేసి ఉండొచ్చు, తర్వాత అయినా వస్తుందిగా. మీరు నిజాయితీగా ఉంటే 2019లోనే మీరు గెలిచేవాళ్ళుగా. మీరు గెలవలేకపోయారు అంటే దాని అర్థం ఏంటి? మీ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టారు అని అర్థం చేసుకోవాలి. అయినా ఇలాంటి కుట్రలు చేయటం మీకు ఎంతవరకు తగ్గుతుందో అర్థం చేసుకోండి. అయినా ఏదేమైనా కానీ ఒకటికి చాలా క్లియర్గా చెప్తున్నా, మీరు ఆగాల్సినటువంటి టైం అయితే వచ్చింది. ఆపకపోతే ఆపాల్సినటువంటి టైం కూడా అధిష్టానానికి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా వర్మ గారు మీరు చేస్తున్నటువంటి కుట్రలు అన్నీ కాదు, చాలా క్లారిటీగా తెలుసు. మీరు గతంలో ఏదో పవన్ కళ్యాణ్ గారిని హైప్ ఇచ్చినట్టుగా 4-5 మాటలు మాట్లాడితే మీరు వెనకాల అంటే ధృతరాష్ట్ర కౌగిలి అంటారు కదా, అలా కడుపులో కత్తులు పెట్టుకుని బయటికి చిరునవ్వులు నవ్వుకుంటూ వస్తే జనాలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా క్లియర్గా తెలుసు. మీకు ఎమ్మెల్సీ పదవి మీకు ఇవ్వలేదు అన్నప్పుడే మీరు ఆలోచించుకోవాలి. మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా మిమ్మల్ని దూరం పెట్టారు, నారా లోకేష్ గారు కూడా మిమ్మల్ని పక్కకు పెట్టారు అని తెలుసుకోండి. లేకపోతే మీరు మీ స్వలాభం కోసం చేసేటువంటి దానికోసం రాష్ట్రం ఇబ్బంది పడుతుంది. దయచేసి అలాంటి పని మాత్రం చేయకండి.